హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూపర్ ఉమెన్ హౌస్ ఆఫ్ కిచెన్లో. ఈరోజు మన కాంబినేషన్ రెసిపీ బీరకాయ ఎండు రొయ్యలు. నీచు వాసన లేకుండా మన అమ్మమ్మలు నానమ్మలు ఎలా అయితే కమ్మగా చేస్తారో అలాగే టేస్టీగా రెడీ చేసుకుందాం. మరి ఇలాంటి కాంబినేషన్ రెసిపీని చేసుకోవాలంటే లేట్ చేయకుండా మన కిచెన్లోకి వెళ్ళిపోదాము. ముందుగా రెసిపీ కోసం ఎండు రొయ్యలను తీసుకుందాము. ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తున్నవి ఇవి ఆల్రెడీ తల తోక తీసేసి క్లీన్ చేసుకున్నవే కాబట్టి డైరెక్ట్గా వాటర్లో మనం 10 నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఈ ఎండు రొయ్యల్లో ఇసుక మట్టి ఉంటుంది కాబట్టి 3 to 5 టైమ్స్ మనం వాటర్లో క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఈ వీడియోలో మీకు చూపిస్తున్నవి ఆల్రెడీ 3 to 5 టైమ్స్ వాటర్లో క్లీన్ చేసుకొని ఉంచుకున్నాను. ఇవి నానే లోపల మనం కర్రీ ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూద్దాము. ముందుగా మనం కర్రీ కోసం ప్యాన్ పెట్టుకుందాము. ప్యాన్ హీట్ అయిన తర్వాత 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుందాము. అవి కూడా ఫ్రై అయిన తర్వాత 1 కప్పు పెద్ద ఉల్లిపాయలను వేసుకుందాము. అలాగే 2 పచ్చిమిర్చి చీలికలు, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని లో ఫ్లేమ్లో పచ్చివాసన అంతా పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ని ఫ్రై చేసుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు అల్లం, రుచికి సరిపడినంత సాల్ట్, చిటికెడంతా పసుపు కూడా వేసుకొని ఒకసారి మొత్తం మనం లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాము. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా వాటర్లో క్లీన్ చేసుకొని నానబెట్టుకున్న ఈ ఎండు రొయ్యల్ని వాటర్ మొత్తం తీసేసి ఎండు రొయ్యలను మాత్రమే ఇక్కడ చూపిస్తున్న విధంగా ఆయిల్లో వేసుకొని పచ్చివాసన అంతా పోయే వరకు 2 మినిట్స్ మనం లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత 1/2 కేజీ బీరకాయలని తీసుకొని ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా బీరకాయల్ని ముక్కలుగా కట్ చేసుకొని ముందుగా మనం ఫ్రై చేసుకుంటున్న ఎండు రొయ్యల్లో వేసుకొని ఇదంతా ఒక్కసారి కలిసే వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని 5 మినిట్స్ మనం లో ఫ్లేమ్లో ఆవిరికి ఉడికించుకుందాము. ఒక్కసారి 5 మినిట్స్ తర్వాత మూత తీసుకొని రుచికి సరిపడినంత కొద్దిగా కారం వేసుకొని ఒక్కసారి ఇదంతా కలిసే వరకు ఫ్రై చేసుకుందాము. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఇంకో 5 మినిట్స్ మనం ఆవిరికి ఉడికించుకుందాము. 5 మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి చూద్దాము. చక్కగా మనకి కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ వేసుకుందాము. అలాగే రుచికి సరిపడినంత కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని చివరిగా ఇదంతా ఒక్కసారి మొత్తం కలిసే వరకు మనం ఫ్రై చేసుకుందాము. ఎండు రొయ్యల్ని 10 నిమిషాలు మనం నానబెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ చక్కగా ఫ్రై అయిపోయాయి. బీరకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం కొంచెం కూడా వాటర్ వేయకుండానే కర్రీ మనకి రెడీ అయిపోయింది. కావాలి అనుకున్న వాళ్ళు వాటర్ వేసుకోండి, బీరకాయ కర్రీకి అవసరం లేదు. ఇలా దగ్గరగా ఉంటేనే బాగుంటుంది. కర్రీ రెడీ అయిపోయింది కదా, స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్ పెట్టుకొని అందులోకి సర్వ్ చేసుకుందాము. ఈ బీరకాయ ఎండు రొయ్యల కర్రీ కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. ఇది అన్నం, చపాతీ, పూరీల్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. నాన్ వెజ్ లవర్స్కి ఈ బీరకాయ ఎండు రొయ్యల కర్రీని చాలా ఎక్కువగా ఇష్టపడతారు. తప్పకుండా బీరకాయ ఎండు రొయ్యల కర్రీని ఒక్కసారి ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. తినని వాళ్ళు కూడా ఖచ్చితంగా తింటారు. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.